హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందపూర్ లెక్చరర్. చాలామంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక వాళ్ళు డిగ్రీలోనే డ్రాప్ అవుతారు. సో ఇంకా కొంచెం ఒక 2 ఏళ్ళు కష్టపడితే మీరు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందనేది మర్చిపోతారు. కొంతమంది డిగ్రీ చేసి సివిల్ వైపు వెళ్తారు, కొంతమంది డిగ్రీ పైన లెక్చరర్ కావాలంటే పీజీ వైపు వెళ్తారు. తర్వాత కొంతమంది ఎంబీఏ సైడ్ వెళ్తారు. సో ఎంబీఏ సైడ్ వెళ్తే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు ఎంబీఏకి సంబంధించి. ఎంబీఏ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అని అడిగారు. పీజీ ఎంట్రన్స్ అనమాట. పీజీ ఎంట్రన్స్ అంటే మామూలుగా పీజీ సెట్ రాస్తారు, యూనివర్సిటీలో రావాలంటే అలా వెళ్ళొచ్చు. సో ఎంబీఏ వాళ్ళకైతే మనకి ఐసెట్ ఉంటుందన్నమాట. ఐసెట్ ఎంట్రన్స్ అంటాము. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. 200 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది. పాస్ మార్క్స్ వచ్చేసి మనకి 50 మార్క్స్ జనరల్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ అయితే 45 మార్క్స్ ఉంటాయి. తర్వాత 150 మార్క్స్ వచ్చినట్టయితే నీకు వెరీ గుడ్ ర్యాంక్ అంటారు. 100 లోపల ఉంటుంది. 110 నుంచి 150 వచ్చినట్టయితే 100 నుంచి 500 లోపల నీ ర్యాంక్ ఉంటుంది. 80 నుంచి 110 వచ్చినట్టయితే మనకి 500 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది. 80 కన్నా పైన వస్తే 10,000 పైన ర్యాంక్ ఉన్నట్టు. 70 నుంచి 80 వచ్చినట్టయితే 10,000 నుంచి 25,000 ర్యాంక్ ఉన్నట్టు అనమాట ఐసెట్లో. 60 నుంచి 70 వచ్చినట్టయితే 25,000 నుంచి 40,000 ర్యాంక్ ఉన్నట్టు అనమాట. 50 నుంచి 60 అంటే జస్ట్ క్వాలిఫై అయితే వాళ్ళ ర్యాంక్ వచ్చేసి 40,000 నుంచి 60,000లో ఉంటుంది. సో కాబట్టి ఐసెట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. గుడ్ లక్.